భూభారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. ధరణి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని, అలా కాకుండా తప్పులు లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంకల్పించి చెప్పిన మాట ప్రకారం భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూభారతి చట్టం 2025పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి అన్యాయాలకు అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఇదివరకు ఉన్న ధరణి పోర్టల్లో అధికారులకు నామమాత్రపు అధికారాలు ఉండేవని, దీనివల్ల అటు రైతులు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి పద్ధతిని పూర్తిగా పునరుద్ధరించి భూభారతి ద్వారా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే అవకాశాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలను అధ్యయనం చేసిన తరువాత కొన్ని నెలల పాటు అందరితో సమాలోచనలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ధరణి కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని, అలా కాకుండా తప్పులు లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంకల్పించి చెప్పిన మాట ప్రకారం భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూభారతి చట్టంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆధార్ కార్డులాగే భూధార్ కార్డును ప్రభుత్వం ఇస్తుందని, దీనివల్ల భూముల వివరాలన్నీ తెలుస్తాయన్నారు. అంతేగాక భవిష్యత్తులో రైతుకుండే భూముల హద్దులతో సహా మ్యాపింగ్ చేసి ఆన్లైన్లో ఉంచడం జరుగుతుందన్నారు. రైతుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను గ్రామాలకు పంపించి పరిష్కరించనున్నదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి భూములను సర్వే చేయించనుందని, భూభారతి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, భూములకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించే బాధ్యత రెవెన్యూ శాఖదని, గతంలో ధరణిలో మాదిరి కాకుండా భూభారతి చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే అధికారం ఉందని తెలిపారు. గతంలో ప్రభుత్వానికి దక్కాల్సిన భూములను కొద్దిమంది చేతుల్లో ఉంచుకున్న అంశంపై ఆమె మాట్లాడుతూ, వాటన్నింటినీ సవరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ధరణిలో సివిల్ కోర్టుకు తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని, తహసీల్దార్ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అన్సైన్డ్ ఖాతాలు, రికార్డుల నిర్వహణ భూభారతిలో ఉందని తెలిపారు. ధరణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ భూభారతిలో పరిష్కరిస్తామని, జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అమలులోకి రానుందని తెలిపారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్లు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. కాగా రైతులు శంకర్రెడ్డి, ధననాయక్, నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ ను శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కట్టంగూరు మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఎంపీడీఓ తదితరులు హాజరయ్యారు.